హాయ్ అండి అందరికీ. ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి. ఈరోజైతే మందార పువ్వులు గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మా ఇంట్లో మందార పువ్వులు ఎలా పూస్తాయో కూడా డైలీ మీకైతే నేను షేర్ చేస్తానండి. నిజంగా చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పూస్తున్నాయని మమ్మల్ని అయితే అడుగుతారండి. నేనైతే ఇప్పుడు పువ్వుల కోసం అయితే కొన్ని టిప్స్ చెప్తానండి. ఈ మందార పూల చెట్టు అయితే మొన్నటి వరకు కూడా చాలా ఎక్కువ పువ్వులు అయితే పూసేవండి. నా ముందు ఛానల్లో అయితే ఎక్కువగా మందార పూల చెట్ల కోసమే నేనైతే వీడియోనైతే షేర్ చేశానండి. మొన్నటి వరకు అయితే చీడ పట్టేసిందండి. అంటే ఇప్పుడు మనకి బూజు పడుతుంది కదండి, అయితే ఎలా ఉంటుందో అలాగా పట్టేసింది. ఇప్పుడైతే ఈరోజైతే చాలా అందంగా ఎక్కువగా పూసినవండి. వీటి గురించి చెప్పాలంటేనండి, మందార పువ్వులు అక్కడ ఒక రొబ్బ ఉంది కదండి, ఆ రొబ్బని మనం హెయిర్ లేని చోట దిద్దితే హెయిర్ అయితే వస్తుందండి. మనం ఆకులు కానీ పువ్వులు కానీ వేడి నీళ్ళలో షాంపూ వేసుకుని మరగబెట్టుకుని తలస్నానం చేస్తే జుట్టు చాలా మృదువుగా పొడవుగా నల్లగా అయితే ఉంటుందండి. మనం ఈ పువ్వుల్ని ఎండబెట్టుకుని కొబ్బరి నూనెలో వేసుకున్నా బాగుంటుంది. ఆకులను కూడా నూనెలో మరగబెట్టుకున్నా బాగుంటుంది. హెయిర్ అయితే లాంగ్గా చాలా గ్రోత్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్